ఫ్రెండ్స్ ఇది ఇన్స్టెంట్ దోశ పౌడర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంత తీసుకొని దోశ వేసుకున్నాడే ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫ్రెండ్స్ దోశ ఎంత బాగా వస్తుందంటే మనం ఇంకా మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బుకోవడం మానేస్తాం అంత బాగా అయితే వస్తుంది సో వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్న దీంట్లోకి 1 కప్ రవ్వ వేసుకుంటున్నాను ఇది ఉప్మా రవ్వ అండి సన్న రవ్వ అంటాం కదా దీన్నే సూజీ అంటాము బొంబాయి రవ్వ అంటాము అదే రవ్వ ఇది ఒక కప్పు తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను పచ్చి ఉప్మా రవ్వనే వాడినానండి వేయించలేదు మనం గనక ఎక్కువగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము 1 మంత్ వరకు అనుకుంటే గనక స్టవ్ మీద పేనం పెట్టి పేనం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మా రవ్వను వేసి వేడి చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనము ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి పచ్చి ఉప్మా రవ్వతో చేస్తున్నాను తర్వాత ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి ప్లేస్లో మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు 1 టీ స్పూన్ శనగపిండి వేసుకున్నా తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మైదా పిండి వాడుతున్నా మైదా పిండి అనేది మన పేనము దోశ పేనం అనేది సరిగ్గా లేదు అతుక్కుంటూ ఉంటాయి కొన్ని పేనాలు అట్లాంటి వాళ్ళ మట్టుకే మైదా పిండి వేసుకోవాలి లేదు అంటే మైదా పిండి అసలు అవసరం లేదండి ఇక్కడ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇది మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే మనం వేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది ఇంకా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవాలి బౌల్లోకి ఇది 2 విధాలుగా ఉంటుందండి మనం నైటే గనక మిక్స్ చేసి పెట్టుకుంటే జస్ట్ వాటర్తో మిక్స్ చేసి పెట్టుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు మనకు అప్పటికప్పుడే దోశ వేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేయండి ఇక్కడైతే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక బౌల్లోకి వేసుకొని ఇక్కడ 1 టీ స్పూన్ పెరుగు అండి మన దగ్గర ఇంట్లో ఉన్న ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు వేసుకోవాలి 1 టీ స్పూన్ పెరుగు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ముందు వేయొద్దు కొద్దిగా వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ ఎట్లుంటుంది అట్లా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అనేది నేను ఒక 2-3 దోశల మందమే చేసుకుంటున్నా కాబట్టి 1 టీ స్పూన్ వేసుకుంటున్నా మనం దోశల పిండి ఎంత తీసుకుంటున్నా దానికి తగ్గట్టుగా పెరుగు వేసుకోవాలి మనకు 10 దోశలు అన్నీ వేసుకుంటున్నాం అనుకుంటే ఒక 2-3 స్పూన్లు వేసుకోండి పెరుగు అనేది ఇంకా పెరుగు వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లంప్స్ ఉండకూడదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అన్న వదిలేయండి కనీసము మనకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ వదిలేయచ్చు ఇక్కడైతే నేను ఒక 20 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ ముందుగా అయితే సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు మూత తీసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనకి వాటర్ పడుతుందా లేదా చూసుకోవాలి దోశ బ్యాటర్ ఎట్లుంటుంది అట్లే ఉండాలంటే కొంచెం పలచగా చేసుకుంటే మనకి ఏంటంటే సన్నగా వస్తుంది దోశ బాగా మనకి చిక్కగా ఉంటే దోశ అనేది మనకి లావుగా వస్తుంది అందుకనే కొంచెం చూసుకోవాలి మనకి బ్యాటర్ ఎట్లా కావాలి దోశకు అట్లా చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం దోశ ఇప్పుడు వేసుకుంటాం అనుకున్నప్పుడే వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసినామంటే వెంటనే దోశలు వేసుకోవాలి మనం ఒక 10 దోశలు వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మటుకు ఒకేసారి పిండిలో మొత్తం వేయకూడదండి వంట సోడా మనం కొద్దిగా ఇక్కడ నేను ఒక 2-3 దోశలకు వేసుకుంటున్నా కాబట్టి ఇట్లా వేసుకుంటున్నా వంట సోడా వేయగానే పైన వాటర్ అయితే వేయాలి వేసి మిక్స్ చేసుకోవాలి అంటే మనం 10 దోశలకు ఒకేసారి కలుపుకుంటుంటే వంట సోడా అనేది 10 దోశలకు ఒకేసారి ముందే వేసుకున్నాం అనుకో దోశలు అనేవి 5-6 దోశలు మంచిగా వచ్చి తర్వాత దోశలు మంచిగా రావు అందుకనే క్వాంటిటీ మనకి ఎంత కావాలి ఇప్పుడు ఎంత వేసుకుంటున్నాం ఒక బౌల్లోకి తీసుకొని వంట సోడా వేసుకోవాలి ఈ దోశలు అయిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ దాంట్లోకి వంట సోడా కలుపుకోవాలి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాండి నేను సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దోశ వేసుకోవాలి వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దోశ వేసిన చూడండి కరెక్ట్గా మామూలుగా మనము పిండి రుబ్బుకొని దోశ వేసుకుంటాం కదా మినపప్పు బియ్యంది అంతే కలర్ఫుల్గా వస్తుందండి అంతే క్రిస్పీగా వస్తుంది చూస్తున్నారా ఈ దోశ ఎంత బాగుంటుందని మనం అనుకోమండి ఇది ఇన్స్టెంట్ కదా బాగా వస్తుందో లేదో అనుకుంటాం కానీ చాలా బాగా వస్తుంది మనం ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అట్లా మనం ప్రిపేర్ చేసుకోము ఎప్పటికీ ఇదే వాడుకుంటాము అంత బాగా అయితే ఉంటుంది వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో తెలుస్తుంది తప్పకుండా చాలా బాగా వస్తుంది కాబట్టి